హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ ఇప్పుడు చెప్పండి, హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే తీన్మార్ మల్లన్న రెడ్డిల మీద వ్యాఖ్యలు చేసిండు. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కూడా మన రేవంత్ రెడ్డి గారే. సో రెడ్డిల మీద వ్యాఖ్యలు చేయడం, రెడ్డిలకు వ్యతిరేకంగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూడాలి? నేను ఒకటే అంటానండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. మొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక కామెంట్ వచ్చింది, రెడ్డిలు అని ఒక తప్పు కామెంట్, అది మంచిది కాదు బార్బార్ రిపీట్ చేయడం. దాని విషయంలో ఆయన మాట్లాడిండు, ఆ పర్టికులర్ కామెంట్కే మాట్లాడిండు, కానీ ఆయన రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఆయన ఎమ్మెల్సీ అయినారు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరుగుతున్న పరిణామాల విషయంలో పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక నోటీస్ కూడా ఇచ్చింది. ఆయనకు నోటీస్కు జవాబిచ్చే లిబర్టీ ఆయనకు ఉంది. ఆయన జవాబిస్తే మన దగ్గర డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. ఏదన్నా తప్పుడు ఉంటే డెఫినెట్లీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది. దీని విషయంలో మనము బీసీలందరూ రెడ్డి మీద క్వశ్చన్ చేస్తున్నారనే మాట ఏం లేదు. రాహుల్ గాంధీ గారి విజన్ చాలా క్లియర్ ఉంది, జిస్కి జిత్ని ఆబాదీ ఉత్ని ఉన్కి హిస్సేదారీ అని. మీ ఎంత పాపులేషన్ ఉంటుంది ఆ పాపులేషన్ ప్రకారం మీకు వాటా దొరుకుతుంది అంటున్నారు. బీసీ వాటా బీసీకి దొరుకుతుంది, రెడ్డిల వాటా రెడ్డికి దొరుకుతుంది, ముస్లిం వాటా ముస్లింకి దొరుకుతుంది, ఎస్టీ వాటా ఎస్టీకి దొరుకుతుంది, ఎస్సీల వాటా ఎస్టీకి దొరుకుతుంది. దీంట్లో చాలా క్లియర్ ఉంది. ప్రైవేట్ ఏజెన్సీ తోటి మేము చేయించిన సర్వే కాదు ఇది, 1,800 తోటి మేము సర్వే చేయించినాం. గవర్నమెంట్ ఎంప్లాయీసే చేసినారు. 50 days 1 yearలో కంప్లీట్ ప్రాసెస్ చేసి చాలా పకడ్బందీగా చాలా సిన్సియర్గా మేము ఈ సర్వే చేసినాం. సర్వే చేసిన మాత్రాన మేము వీళ్ళకి అన్యాయం చేసినాం వాళ్ళకి అన్యాయం చేసినాం ఏం లేదు. ఆ సర్వే రిపోర్ట్ని మేము క్యాబినెట్లో పెట్టినాం. క్యాబినెట్లో ఆమోదమైన తర్వాత అసెంబ్లీకి డిస్కషన్ తీసుకొచ్చినాం. అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత మా సర్వేకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన సర్వేకి క్లియారిటీ, లీగాలిటీ అనేది వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమగ్ర కులగణ సర్వే చేసి, సమగ్ర ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినారు. ఆ సర్వే 1 day సర్వేలో ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? 10 సంవత్సరాలుగా బీసీ ఇంత పర్సెంట్ ఉంది, ఎస్టీ ఇన్ని పర్సెంట్ ఉందని ఎక్కడ వాళ్ళు ఆ రిపోర్ట్ ప్రకారం పబ్లిక్ డొమైన్లో కానీ పెట్టి ఎక్కడ చూపించలేదు. ఇవాళ మేము క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని అసెంబ్లీలో తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ డిస్కషన్ పెడితే మీరు తీసుకొచ్చి బీసీలు ఇప్పుడు తగ్గినాయి అని చెప్తున్నారు. మీరు కానీ ఆ రోజు క్యాబినెట్కు పెట్టి అసెంబ్లీలో డిస్కషన్ చేస్తుంటే దానికి లీగల్ స్కాంటిటీ ఉంటుంది. ఇప్పుడు మీ తీసుకొచ్చి మీరు మాట్లాడుతుంది దానికి లీగల్ స్కాంటిటీ ఎక్కడుంది? ఏమన్నా లీగల్ ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి. మేమైతే చాలా సిన్సియర్గా చాలా ఓపెన్గా ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఎవరెంత పాపులేషన్ ఉంటే అంత వాటా ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 7.5 దశాబ్ద కాలంలో ఎవ్వరు చేయలేని పని, ఎవ్వరు చేయలేని డేర్ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ విజన్కి పూర్తి చేయడానికి చేసినారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఎంత వాటా ఉంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఇంకా సంక్షేమ డాటా డ్రివెన్ పాలసీస్ కానీ, డాటా డ్రివెన్ గవర్నెన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవన్నీ మీ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? 10 సంవత్సరంలో వాళ్ళు రాష్ట్రానికి దోచుకున్నారు. 10 సంవత్సరంలో చేయలేని పనులు సంవత్సర కాలంలో మేము చేస్తున్నాం. వాళ్ళు బాధపడి ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోయబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా టైము. నిజమేంది తప్పేందనేది ఎవ్రీడే ఫోన్లో ప్రజలు చూస్తూనే ఉన్నారు. సో దీనికి చాలా క్లియర్ ఉంది. పొలిటికల్ ఎంజైటీతో, అంటే ఒక వ్యాధి అయిపోయింది, వీళ్ళకి పవర్ పోయింది, మెంటలీ మానసిక గురి అయినారు, డిస్టర్బ్ అయిపోయినారు. ఒక పొలిటికల్ ఎంజైటీతో ఈ అన్ని క్వశ్చన్స్ తీసుకొని వస్తున్నారు. ఇదే కాకుండా కవిత గారు మేము బీసీ సెన్సెక్స్ చేస్తే కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడింది. 10 సంవత్సరాలుగా బీసీ బిడ్డలు ఓవర్షిప్ స్కాలర్షిప్ గురించి మాట్లాడితే అడిగితే వాళ్ళకి మొండి చేయి చూపించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. మేము వాళ్ళకి బీసీలకి డెఫినెట్లీ మీకు ఉన్న వాటా ప్రకారం మీకు స్కీమ్లు చేస్తామని చెప్తున్నాం. మీరు చేసింది ఏంది? గతంలో వాళ్ళు
బీసీ బీసీ బిడ్డలు ఓవర్షిప్ స్కాలర్స్ అడిగితే మొండి చేయి చూపించి అప్పుడు మీ జాగృతి ఎక్కడ పోయింది? మీరు ఇవాళ మాట్లాడతారు. మీకు పొలిటికల్ ఎంగ్జైటీ అయిపోయింది. ఇది చాలా క్లియరు. దాని గురించే మీ పక్క ఉన్న వాళ్ళు మీకు ఆడపులి వీరనారి పోరాటే రత్నం అని చెప్తేనే మంచి నిద్ర వస్తుంది కవిత గారికి. మొన్న నేను ఒక ఢిల్లీలో ఒక బీజేపీ లీడర్ తోటి మాట్లాడుతున్నప్పుడు కల్వకుంట్ల కవిత అంటే కల్వకుంట్ల కవిత కాదు, కిక్ బ్యాక్ కవిత అన్నారు. సో ఇప్పుడు కిక్ బ్యాక్ కుటుంబం ఇది. ఎక్కడ ఏం చేస్తే కూడా మనకెంత వస్తుంది, ఏం కిక్ బ్యాక్ వస్తుంది ఆ ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే సంవత్సరం కాలంలోనే వాళ్ళు కిందకి మీదకి అయిపోయి మానసిక గురి అయిపోయి ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగణన సక్సెస్ అయిందని మీరు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ కాలేదని అంటున్నారు. ఏ మేరకు సక్సెస్ అయింది? మేము 96.9% సక్సెస్ అయిందని చెప్తున్నాం, 100% అని చెప్పలేదు. ఓకే, సర్వే చేసినప్పుడు కొందరు డోర్ లాక్స్ ఉంటాయి. కొందరు అసెంబ్లీలో మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇక్కడ కూర్చున్న ముగ్గురు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళే సర్వేకి కోఆపరేట్ చేయలేదు అంటే డెఫినెట్లీ ప్రజల్లో కూడా అలాంటి జరిగి ఉంటుంది. మేము 100% అంటలేం, 96.9% సర్వేనే జరిగింది అంటున్నాం. సో మేము చాలా క్లియర్ ఉన్నాము. చేసిన సర్వే 100% సిన్సియర్గా చేసినాం, చాలా కమిట్మెంట్గా చేసినాం, ప్రజల సంక్షేమం గురించి చేసినాం. మీరు కానీ ఇలాంటి సర్వే 10 సంవత్సరం మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది కదా, ఎప్పుడన్నా మీరు బీసీ కులగణన విషయంలో మాట్లాడినారా? మీరన్ని పనులకి మొండి చేయి చూపించినారు బీసీలకి. కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే మీరు ఓరలేకపోతున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి కేరళ లిక్కర్ స్కామ్ అనేది వస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? లిక్కర్ స్కాము ఒక ఆడ అమ్మాయికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో లేడీస్ అపోజ్ చేసి లిక్కర్ బంద్ చేయనని ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ చేయించినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తాగుబోతు తెలంగాణ చేయనీకి ఈమె మేడం గారు కిక్ బ్యాక్ కవిత గారు లిక్కర్లో స్కామ్ చేసి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కూడా అయిపోయింది. చట్టం చూసుకుంటుంది, చట్టం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాంట్లో చేసేది ఏముండదు, చట్టం చేసేదే. ఆమె లోపడిపోయింది, ఆమె లోపటి నుంచి బయటికి వచ్చి మాట్లాడుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఐఫోను, మన రేవంత్ రెడ్డి గారు చైనా ఫోన్ లెక్క ఉందంటున్నారు. మీరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు మీ ఫోన్లు ఎక్కడ పోయినాయి? మీ పనులకి ఇచ్చినారు, అది ఏ ఫోన్ ఉండే? అది ఐఫోనా చైనా ఫోనా? మీకు ఈ ఫోన్ల విషయము, ఇవి బీసీ విషయము, ఈ మొన్న నేషనల్ స్టేటస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద నేషనల్ స్టేటస్ 10 సంవత్సరాలుగా 11 ఎంపీలు ఉండే. మీకు బీజేపీతో మీకు రహస్య ఒప్పందాలు ఉండే. మీరు బీజేపీతో రహస్య ఒప్పందాలు ఉండి ఇవాళ విడిపోయినట్టు నటిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అందుకేనా మనకు బడ్జెట్ అనేది తక్కువ వచ్చింది? ఏం బడ్జెట్ విషయంలో అసలు మనకు తెలంగాణకు వాల్యూ ఎప్పుడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకి ఆమోదం ఎస్ నేనున్నా అని సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు బడ్జెట్ ఇయ్యనప్పుడు ఎప్పుడన్నా ప్రొటెస్ట్ చేసినారా? మేము చేసినామండి. బడ్జెట్ తెలంగాణతో అన్యాయం అవుతుంది. 8 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళ ఎంపీ అయినారని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో ఎంపీ అయినారని వాళ్ళకి వాళ్ళ యూనియన్ మినిస్టర్ అయినారు. అది కూడా కొంచెం కూడా బీజేపీ లీడర్లకు లేదండి. ₹1 తెలంగాణకి రాలేక గతంలో అయితే తెలంగాణ పేరు కూడా తీయలేదు పార్లమెంట్లో, ఇప్పుడు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ బీజేపీ లీడర్లకి మనం ఏం చెప్పాలి? ఈ బీజేపీ లీడర్లతో దోస్తీ చేసేవాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వాళ్ళ దోస్తీలో ఉన్నారు. మేమైతే మా ఐడియాలజీ డిఫరెంట్. మేము ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అడిగినారు, మాకు ఈ RRRకి బడ్జెట్ ఇవ్వండి, మెట్రో రైల్కి బడ్జెట్ ఇవ్వండి అని. చాలా ఓపెన్గా ఒక ప్రధానమంత్రి, ఒక స్టేట్ లిబరల్ మనకు రైట్స్ ఉంటుంది, అలా అడిగినాం. కానీ వాళ్ళు మొండి చేయి చూపించినారు తెలంగాణకి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీ లీడర్లకి బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ లీడర్ కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు దోస్తీ కదా. మా మీద చెప్పకన ముందు మీరు ఆలోచించుకోండి, మీరు ఎంత దోస్తులు ఉన్నారు.
మీకు చీకటి ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు ఉన్నాయి. మీరు వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు ఎస్ అండి సపోర్ట్ చేస్తారు, మా మీద విమర్శలు చేస్తారు. విమర్శలు చేయడం బంద్ చేయండి. ఈ సోషల్ మీడియా టైము అందరు చూస్తున్నారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు విమర్శలు చేస్తున్నారు, ఎవరు పని చేస్తే ఎవరిని పని చేయకుండా అడ్డుకుంటున్నారు. లగచర్ల విషయంలో కూడా గుండాలు పంపించి ఎప్పుడన్నా ఓకే ఇది సహజమే, ఎవరన్నా రైతులు ల్యాండ్ తీసుకుంటే వాళ్ళు ఆందోళన చేస్తారు. ఎప్పుడన్నా అధికారంలో కొట్టే టైం వచ్చిందండి. వీళ్ళు రౌడీలను వేసి పంపించి ఎంతవరకు అన్యాయం చేసినారు. కాంగ్రెస్ పార్టీ 2013లో ల్యాండ్ ఎక్వైజేషన్ బిల్ తీసుకొచ్చింది. మీరు 2016లో ల్యాండ్ ఎక్వైజేషన్ బిల్ తీసుకొచ్చినారు. మేము ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ తోటి ఎప్పుడు బిల్ తీసుకొచ్చినాం. మీరు చేసింది ఏంది? మీరేం డిసైడ్ చేస్తే అదే తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. డెఫినెట్లీ రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ లీడర్లకి, బీజేపీ లీడర్కి బుద్ధి చెప్తారని మేము చెప్తున్నాం.